బ్రేకింగ్ న్యూస్ కుకట్పల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బాలికపై లైంగిక దాడికి యువకుడు యత్నించినట్టుగా తెలుస్తోంది. ఇటు బాలిక ఎదురు తిరగడంతోనే పొడిచి చంపినట్టుగా గుర్తించారు. సీసీ కెమెరాల్లో యువకుడి దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. బంధువులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు కూకట్పల్లిలో ఏదైతే 10 ఏళ్ల బాలిక హత్య జరిగిందో ఈ కేసుకు సంబంధించి కూడా కీలక మలుపు తీసుకుంది. ఇటు బాలికపై ఆ యువకుడు లైంగిక దాడికి యత్నించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఆ బాలిక అతని నుంచి ఎదురు తిరగడంతోనే పొడిచి చంపినట్టుగా అయితే ప్రస్తుతం గుర్తించారు పోలీసులు. ఇటు దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో అయితే యువకుడి దృశ్యాలు రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు ఇటు బంధువులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు దాడికి సంబంధించిన అసలు కారణాలు ఏంటి అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే ఇటు బాలిక హత్యకు సంబంధించి ఆ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించడంతోనే ఆ యువతి ఒక్కసారిగా కూడా అతనిపై ఎదురు దాడి దిగడంతో కూడా బాలికపై ఈ విధంగా ప్రవర్తించాడు అంటూ కూడా పోలీసులు అయితే అక్కడున్న CCTV ఫుటేజ్లో ఏదైతే ఆధారాలు లభించాయో వాటి ఆధారంగా అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే ఇటు బంధువులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక కోణాల్లో అయితే ఇటు తల్లిదండ్రుల నుంచి కూడా పోలీసులు అయితే అన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఇటు CCTV ఫుటేజ్లో ఏదైతే దృశ్యాలు లభ్యమయ్యాయో వాటి ఆధారంగానే ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ మనకి లైవ్ లో అందించిన సిద్ధంగా ఉన్నారు. ఎస్ అనిల్, మనం చూస్తున్నాం ఇటు బాలిక హత్యకి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు యువకుడు ఎందుకు దాడి చేశారు, దీనికి సంబంధించి అసలు కారణాలు తెలుసాయి, దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎక్స్ప్రెస్ ఉన్న 10 ఏళ్ల బాలిక హత్య కేసులో భాగంగా ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఉన్నాము. ఇదే ఇంట్లో పెంట్ హౌస్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ క్లూస్ టీం కూడా ఆ దర్యాప్తులో భాగంగా క్లూస్ సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రజెంట్ అయితే హంతకుడికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి 10 ఏళ్ల బాలిక సహస్రకు సంబంధించి ఈరోజు హాలిడే కావడంతో హాలిడే భాగంగా ఇంట్లో ఉన్న తను ఎవరు లేని సమయం చూసుకొని ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతను ఎవరు అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే బాలిక విషయానికి వస్తే బాలిక పైన ఆ లైంగిక దాడికి పాల్పడ్డా, ఒకవేళ పాల్పడిన సమయంలోనే తిను ప్రతిఘటించిన తరుణంలోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారా, ఇంతటి దారుణానికి పాల్పడ్డాడా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ తోటి కూడా దీనికి సంబంధించి హంతకులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. వెంటనే తల్లిదండ్రులకు సంబంధించి ప్రజెంట్ కూతురుకు సంబంధించి కావచ్చు, బాలిక ఆ హాలిడే కావడం, ఇక్కడే ఇంట్లో ఉండడం, ఎప్పుడు కూడా మామూలుగా తల్లిదండ్రులు వీళ్ళిద్దరిని కూడా, అంటే వీళ్ళిద్దరికి ఒక కూతురు ఒక కొడుకు, సహస్ర పెద్ద కూతురుగా ఉంది, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళే వాళ్ళని చెప్పేసి కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా రేణుక కృష్ణ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు పనుల నిమిత్తం అని చెప్పేసి బయటికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి సంబంధించి కూడా ఇంటి దగ్గర వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడ కూడా ఎప్పుడు ఎలాంటి అనుమానం రాకపోవడంతో వీళ్ళకు కూడా ఇప్పటి వరకు ఎవరి మీద అనుమానం లేదనే పరిస్థితి
పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇందులో బంధువుల యొక్క ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. ఈ విజువల్స్లో భాగంగా క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ బాలికనైతే మృతదేహాన్ని గాంధీ మార్చురీకి అయితే తరలించారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రజెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి అయితే తరలించారు. అదేవిధంగా అమ్మ నాన్న చెప్తున్న వివరాల ప్రకారం ఈరోజు ఉదయం అంటే తను హాలిడే కావడం, ఉదయం వెళ్ళే టైంలో తను స్నానం చేసి తిరిగి తన తల్లితో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా తల్లితోటి చివరిగా స్నానం చేసి వచ్చిన తర్వాత మాట్లాడినట్టుగా కూడా తల్లి చెప్పడం జరిగింది. అదేవిధంగా బంధుమిత్రులు కూడా దీనికి సంబంధించి గత 4 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఎప్పుడు కూడా ఎవరితోని ఏ గొడవలు పెట్టుకుంది లేదు, ఎప్పుడు కూడా ఎవరితోని పగలు కూడా లేవని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్ల బాలిక పైన దాడికి పాల్పడడానికి కారణం ఏంటి, అదేవిధంగా లైంగికంగా దాడి జరిగిన తర్వాతనే తను ప్రతిఘటించిన తరుణంలోనే ఆ టైంలోనే తిరిగి తను కత్తితోటి పొడిచాడా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ప్రజెంట్ అయితే పోలీసులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు లేని సమయంలో ఇలాంటి దారుణం చోటు చేసుకుందంటే దానికి సంబంధించి కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి తను ముందుగానే ప్లాన్ చేసుకొని ఇక ఘటనకి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తినకు సంబంధించి ఈరోజు హాలిడే ఉండడం, అదేవిధంగా ఒక్కతే ఉండడం, దీన్ని కూడా బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అతనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా, అంతకుడికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు అంతా కూడా ప్రజెంట్ విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజెంట్ దర్యాప్తులో భాగంగా తిను కేంద్రీయ విద్యాలయాల్లో 6th క్లాస్ చదువుతుంది. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం ప్రజెంట్ అయితే తిను హాలిడే కారణంగానే ఇంట్లో ఉండడం, ఆ తర్వాత ఇంతటి దారుణానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు అయితే దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా సహస్ర బాలికకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తన తమ్ముడు ఎప్పుడైతే తమ్ముడికి సంబంధించి స్కూల్కి వెళ్ళాడో, తినొక్కతే ఉండడం, తమ్ముడు స్కూల్కి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. తన తండ్రి తిరిగి తన కొడుక్కి బాక్స్ ఇవ్వాలి కాబట్టి స్కూల్లో బాక్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి బాక్స్ తీసుకెళ్ళి తన కొడుక్కి ఇవ్వాలన్న సమయంలోనే తిరిగి అంటే ఇంట్లోకి వచ్చిన సమయంలో తీరా చూస్తే తన కూతురు శవమై పడిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వెంటనే తను పోలీసులకి సమాచారం ఇచ్చిన తర్వాత ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి క్లూస్ అయితే సేకరిస్తున్నారు క్లూస్ టీము. అదేవిధంగా అనిల్, అంటే బాలిక హత్య జరుగుతున్న సమయంలో ఇంట్లో కూడా ఎవరు లేరు, ఇంటి చుట్టుపక్కల కానివ్వచ్చు, ఆమె అంటే యువతి ఎప్పుడైతే ఆ బాలిక హత్య జరుగుతున్న టైంలో కూడా ఎదురు దాడికి దిగిందన్నట్లు కూడా చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఆవిడ అరిచినప్పుడు కానివ్వచ్చు, అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఎవరికీ తెలియదు అనుకోవచ్చా ఈ ఘటనకి సంబంధించి? అంటే ఇంట్లో ఒక్కతే అమ్మాయి ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక నిఘా ఏమైనా పెట్టారనుకోవచ్చా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు? ప్రసన్న, అంటే మీరు చెప్పినట్టుగా చుట్టుపక్కల ఒకసారి ఇది పెంట్ హౌస్ కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకు ఓపెన్ ప్లేస్ అవ్వడం, అదేవిధంగా తిను డోర్ వేసుకొని ఉంటుంది కాబట్టి అంటే ఇల్లును చూస్తే మీరు మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ ఉండడం, అదేవిధంగా చుట్టుపక్కల కూడా మనం అరిచినా కూడా వినిపించే అవకాశాలు అయితే కనిపించని సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళు ఇదే అపార్ట్మెంట్లో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి తినకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా స్థానికుల నుంచి మనకు అందుతున్న సమాచారం కూడా వాళ్ళకి ఎలాంటి అనుమానాలు అయితే లేవని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ప్రజెంట్ తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు. అంటే మా కూతుర్ని ఎప్పుడు కూడా మేము ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళం, ఎప్పుడు మాకు ఎవరి మీద అనుమానం అయితే ఉండేది కాదు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మేము ఇప్పటివరకు ఊహించలేదు. ఒక్కగానొక్క కూతురు లేకపోవడం అనేది మాకు తీరని లోటని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రజెంట్ తను అరిచిన సమయంలో కావచ్చు, అదేవిధంగా తను ప్రతిఘటించిన సమయంలో కావచ్చు, ఎవరికి కూడా వినిపించే సిచ్యువేషన్ ఇక్కడైతే కనిపించట్లేదు. ముఖ్యంగా బిల్డింగ్ చుట్టూ కూడా ఎక్కడ మనకి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్లు కావచ్చు, దగ్గరగా ఉన్న ఇల్లులు కావచ్చు కనిపించిన పరిస్థితి ఉంది. కాబట్టి పెంట్ హౌస్లో వీళ్ళు ఉండడం, దానికి సంబంధించి పెంట్ హౌస్ ఒక్కటే ఉండడంతో ఈ అరుపులు కావచ్చు, మీరు అన్నట్టుగా ప్రతిఘటించిన సమయంలో అలాంటి సౌండ్స్ కావచ్చు ఎలాంటివి వినిపించలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఘటన జరిగిన సమయంలో స్థానికులకు కూడా వినిపించని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సీసీటీవీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా క్లూస్ టీం కూడా చేరుకొని క్లూస్ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే
మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఏమన్నా ప్రీ ప్లాన్డ్గా చేశారా లేదా ఇంకేదైనా ఆ సిచ్యువేషన్లో ఇంతటి ఘాటుగానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి వివరాల ప్రకారం అంటే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరూ లేని సమయం చూసుకొని ప్రీ ప్లాన్డ్గా ఇంతటి దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా ప్రజెంట్ అనుమానాస్పద స్థితిలో అయితే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా లైంగిక దాడికి పాల్పడ్డ తర్వాత తను ప్రతిఘటించడంతో ఇంతటి దారుణానికి పాల్పడ్డట్టుగా కత్తితో పొడిచినట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మొత్తానికైతే పోస్ట్ మార్టం చేస్తే తప్ప మనకి పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం లేదు. కాబట్టి పోలీసులు తెలుపుతున్న వివరాలు కూడా అవే. పోస్ట్ మార్టం చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పెంట్ హౌస్లోని తన ఇంటి దగ్గర అయితే అంటే బాలికకు సంబంధించిన ఇంట్లో అయితే క్లూస్ సేకరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అంతకులకు సంబంధించిన రక్తపు మరకలకు సంబంధించి ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మాత్రం తన ఇంటి దగ్గర అయితే తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. ఎస్, అంటే అనిల్, ఇప్పుడు ఆ యువకుడు హత్యకి సంబంధించి కూడా ఒక పక్కా ప్లాన్తోనే వచ్చారని మనకి పూర్తిగా అక్కడ జరుగుతున్న దృశ్యాలని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఆ యువకుడు కూడా అదే ప్రాంతాన్ని అంటే అదే కాలనీకి చెందినవాడు అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీస్ నుంచి ఏమైనా ఆధారాలు లభించాయి అంటే ఏమైనా సమాచారం దొరికిందా? అంటే డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులు చెప్తున్న వివరాల ప్రకారం ఎవరి మీద అనుమానం లేదు, కానీ దాని ప్రకారమే ప్రజెంట్ అయితే ఎవరు లేని సమయంలో ఇంతటి దారుణానికి పాల్పడ్డారు, ఈ విధంగా హత్య చేశారు. కాబట్టి అదే కోణంలో ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నాము. అంటే ముందుగా ఆలోచిస్తే మీరు చెప్పినట్టుగా ప్రీ ప్లాన్డ్గానే ఇంతటి దారుణానికి పాల్పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా తను ఎప్పుడైతే హాలిడే ఉందో ఆ హాలిడేని బేస్ చేసుకొని ఈ దారుణం చోటు చేసుకుంది, ఈ ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా తను హాలిడే అని చెప్పేసి ఇంట్లో ఉండడం, హాలిడే రోజు తన తల్లిదండ్రులు కూడా ఉండరు అని చెప్పేసి కూడా ఆ హంతకుడు ఆలోచించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్న తర్వాతనే తిను ఎవరు లేని సమయంలో ఇంటికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదే టైంలో తిన మీద లైంగిక దాడికి పాల్పడిన తర్వాత తను ప్రతిఘటించడంతో కత్తితోటి పొడిచి తను తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విధంగా ప్రజెంట్ పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో బంధువుల పాత్ర ఏమైనా ఉందా, బంధువులకు సంబంధించే ఇంతటి దారుణానికి పాల్పడ్డారా లేదా చుట్టుపక్కల ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా దర్యాప్తుల భాగం కావచ్చు, పోస్ట్ మార్టం నిమిత్తం ఆ బాడీని అయితే తీసుకెళ్లారు. కాబట్టి పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఎలాంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తలేరు. కాబట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగానే మనం ఈ హంతకుడు ఎవరు అనేది ఖచ్చితంగా పట్టుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఒక్క నిమిషం సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన చిన్నప్పటి నుంచి ఉండారన్న నమ్మకంతోనే పోతాంగా. ఎవరమైనా 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒక్కరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాం. పోనీ డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం, కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి సార్. నేను స్నానం చేసుకుంది సార్. ఆమె స్నానం చేసుకుంటే చిటితల్లి నువ్వు స్నానం చేసావు, వెనకాల కూడా నడవదు, ఎందుకట్లా స్నానం చేసావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి, అనుమానం అంటే నేను ఉండాలి సార్. సార్ నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. ఎలా తెలుస్తుంది సార్? చుట్టుపక్కల ఎక్కడైనా ఇట్లా జరిగిందంటేనన్నా మనము ఉండొచ్చు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని, కానీ ఎప్పుడు